నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నంద్యాలలో భక్తి పరవశం. నంద్యాల పద్మావతి నగర్లోని జిఆర్ ఇంద్రప్రస్థలో కళాసా ఫైట్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పారదర్శకంగా పూర్తయిన మెగా డిఎస్సి 2025పై వైసీపీ నాయకుల అసత్య ప్రచారాలు. నాగలూటి రేంజ్ లో గత నెల 29న మృతి చెందిన పెద్ద పులి గాయాల కారణంగా ఆరోగ్యం క్షీణించి మృతి. పట్టణంలోని కోర్టు ఆవరణలో 5వ అదనపు జిల్లా జడ్జి అమ్మనరాజా ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ. నంద్యాలలోని శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 33వ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా. నంద్యాల శివారులోని చాపోలు రోడ్డులో ఉన్న బృందావనం లగ్జరీ హౌసింగ్ కాలనీ వ్యభిచార కార్యకలాపాలకు అడ్డాగా. గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నంద్యాలలో భక్తి పరవశం నెలకొంది. పట్టణంలోని శ్రీ జగజ్జనని అమ్మవారికి కోట సుంకులమ్మ ఆలయం తరపున మహిళలు పుట్టింటి పట్టుచీర సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మూలమఠం భీమలింగేశ్వర ఆలయం చైర్మన్ పసుపులేటి నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. కోట సుంకులమ్మ ఆలయం నుంచి మహిళలు గ్రామోత్సవంలో శోభయాత్రగా బయలుదేరి మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పుట్టింటి సారె సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ మహిళలు భక్తిభావంతో ప్రార్థనలు చేశారు. సంప్రదాయ వాతావరణంలో సాగిన ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. మొత్తంగా ఆషాఢం చివరి శుక్రవారం వేడుకలు నంద్యాలలో ఆధ్యాత్మిక వైభవాన్ని తలపిస్తూ ఘనంగా నిర్వహించబడ్డాయి. కోట వీధి ఉప్పరపేట అందరూ జనాలు వచ్చేసి ఉప్పరపేటలో పిల్లల ఇంటికి పోయి
150 ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చాలా తీసుకుపోతున్నాం. ఇది 2వ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం తీసుకుపోయినాం, అంతమంది లేరు. ఇప్పుడు 20 మంది అయినారు. మళ్ళా ఇంకా చేయాలని ఆమె అనుగ్రహం మా వీధి వాళ్ళకు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. భారతదేశ ప్రసిద్ధి చెందిన జగజ్జనని అమ్మవారికి మన భారతదేశంలో 2వ స్థానంలో ఉంది అమ్మవారు. మన కోట వీధిలోనే వెలిసింది. ఆ కోట వీధిలో వెలిసిన అమ్మవారికి మన సుంకులమ్మ తరపున పోయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టాము. పుట్టింటి పట్టు సారే చీరే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలని మా ఉప్పరిపేట ప్రజల భక్తాదుల అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. జగజ్జనని అమ్మవారి అనుగ్రహంతో నంద్యాల వాసులకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారత ఎడ్లవేళ అందరికీ వర్షాలు పడి పాటి పంటలు అభివృద్ధి చెందాలని అమ్మవారి కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ తంతు జరగాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ కోట శృంఖలా పరమేశ్వర దేవి అయిన నంద్యాల పట్టణంలో ఉప్పరిపేటలో వెలిసినటువంటి శ్రీ కోట శృంఖలా పరమేశ్వరి ఆలయం నుండి శ్రీ జగజ్జనని అమ్మ ప్రపంచంలోనే రెండో ఆలయమైనటువంటి శ్రీ జగజ్జనని ఆలయానికి అమ్మవారికి పుట్టింటి పట్టుచీర మాదిరిగా మన శృంఖలా పరమేశ్వరి వీధి నుండి మన ఉప్పరిపేట వీధి నుండి ఇక్కడి నుంచి భక్తాదులందరూ గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారికి పుట్టింటి చీర సారే తీసుకుని వెళ్తున్నారు. కావున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతూ ఉంటుంది. అది గ్రామస్తుల సహకారంతో ఇలాగే కొనసాగాలని కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లోని హోటల్ డిఆర్ ఇంద్రప్రస్థలో కలాసా 5 జ్యువెల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర తెలుగుదేశం యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మరియు ప్రముఖ న్యాయవాది మర్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. 7-8 తేదీలలో జరగనున్న ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా వారు ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన అరుదైన డైమండ్ కలెక్షన్లు, బంగారు ఆభరణాలు, జడావు నగలు, అత్యాధునిక బ్రైడల్ డిజైన్లను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. 2 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్ లో వివాహాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎన్నో కొత్త డిజైన్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మర్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన జ్యువెలరీని అందుబాటులోకి తీసుకుని రావడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి ప్రత్యేక ఎగ్జిబిషన్లు ప్రజలకు కొత్త డిజైన్లను పరిచయం చేయడంతో పాటు స్థానిక వ్యాపార అభివృద్ధికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. కలాసా ఫైన్ జ్యువెలర్స్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కలాసా ఫైన్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ టీం, ప్రముఖులు, ఆహ్వానితులు మరియు నగర ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల పట్టణంలో ఇంద్రప్రస్థ హోటల్లో కలాసా జ్యువెలర్స్ షాప్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అంటే 7వ తేదీ రేపు శనివారం వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ నాణ్యత గలటువంటి వజ్రాలతో కూడినటువంటి బంగారు ఆభరణాలు, ఇతర యాంటిక్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. కాబట్టి అందరు నంద్యాల ప్రజలందరూ ఇక్కడ దర్శించి చూడవలసిందిగా కోరుకుంటున్నారు. ముందుగా కలాసా గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఇక్కడ నంద్యాలకి రావడం, హైదరాబాద్లో ఒక షోరూమ్ ఉంది, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో, విజయవాడలో. ఇక్కడ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి డైమండ్స్ అండ్ గోల్డ్లో. చూడండి, ప్రజలకంతా కోరుతున్నాం, రండి ఇక్కడ కైలాస వీళ్ళ డిజైన్స్ చూడండి. ఈరోజు రేపు సాటర్డే వరకు ఈ కలెక్షన్ ఉంది. ఫ్యూచర్లో నంద్యాలలో కూడా షోరూమ్ పెట్టాలని కోరుకుంటున్నాం. నంద్యాలలో ఎన్ని షోరూమ్ వచ్చినా చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. నంద్యాలకు చాలా స్కోప్ ఉంది, చాలా ఫ్యూచర్ ఉంది. ఇక్కడ జనాలు కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రండి నంద్యాలలో కూడా షోరూమ్ ఓపెన్ చేయండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. ప్లస్ ఇక్కడ పిల్లలకు కూడా మీరు జాబులు ప్రొవైడ్ చేయండి. నంద్యాల పిల్లలకు జాబ్ ప్రొవైడ్ చేసి ఎన్ని షోరూమ్స్ వచ్చినా అంత మంచిది నంద్యాలకి. మళ్ళీ వీళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నాము. మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పారదర్శకంగా పూర్తయిన మెగా డిఎస్సి 2025పై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని నంద్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నంద్యాలలో వైసీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు మిద్దే హుసేని, కొండారెడ్డి, నంద్యాల మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, నాయకులు అయ్యలూరి త్రిలింగేశ్వరరెడ్డి, నీటి సంఘాల చైర్మన్ చాబులు ఇలియాజ్, వీరసింహారెడ్డి, యాలూరు వెంకటరెడ్డి, నాగరత్నమ్మలు సంయుక్తంగా మాట్లాడుతూ నంద్యాలలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో అసలైన డిఎస్సి అభ్యర్థులు లేరని అన్నారు.
రాష్ట్రంలోని నంద్యాలలోనూ వైసీపీ పూర్తిగా ఉనికి కోల్పోతుందని కనుమరుగవుతున్న తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే నాయకులు ఇటువంటి నాటకాలను తెరలేపారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, నిరుద్యోగులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే వైసీపీ నాయకులు ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ నాయకులు మన గౌరవనీయులు మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని రాజీనామా చేయమని కోరుతున్నారు. అసలు లోకేష్ బాబు గారిని రాజీనామా చేయడానికి అర్హత మీకు ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఎంతో పకడ్బందీగా దాదాపు 16,300 చిల్లర డిఎస్సిలో ఉత్తీర్ణులు చేసి వారికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఒక్క లోకేష్ బాబు గారికి ఉందనేది కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు మీరు ఎవరికో కొందరికి రాలేదని అబద్ధపు ప్రచారం చేస్తూ మీరు చేస్తున్న ధర్నాలో ఏ ఒక్క విద్యార్థి కానీ తర్వాత డిగ్రీ చదువుకునే వాళ్ళు ఉన్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎవరినో పేటీఎం తీసుకోవాలని తీసుకొచ్చి వాళ్ళతో మీరు ధర్నా చేపించి లోకేష్ గారు రాజీనామా చేయమంటున్నారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పెట్టుబడులు వచ్చినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు లోకేష్ గారిదే. ఎందుకంటే మరీ ముఖ్యంగా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, యువతకు ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలా అనే దృఢ నిశ్చయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ విదేశాలకు పోతూ ఎంతో కష్టపడి కూడా ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా మీ ప్రభుత్వంలో అమర్ రాజా అనే మంచి పెద్ద ఫ్యాక్టరీని దాదాపుగా ఎంతో నీతి నిజాయితీ చేస్తున్నటువంటి వారిని కూడా మీరు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళగొట్టి మిగతా ఇతర రాష్ట్రాలు కూడా పంపించిన ఘనత మీకే ఉంది. అదేవిధంగా గూగుల్లో మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బయటకు పంపించారు. ఈరోజు లోకేష్ బాబు గారు ఫోన్లో మాట్లాడి ఆ గూగుల్ను తీసుకొచ్చి IBM కూడా ఇక్కడ చేర్చడం కూడా జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి లోకేష్ బాబును మీరు రాజీనామా చేసే అర్హత మీకు లేదు. అసలు మీరు పరిపాలన చేయడానికి కూడా అర్హత లేని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి గవర్నమెంట్ రేపు మీలాంటి గవర్నమెంట్ వస్తే కానీ ఎటువంటి పరిస్థితులు మీ గవర్నమెంట్ రాదనేది కూడా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి వ్యంగ్య మాటలన్నీ మానుకొని మీరు మన లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనిస్తూ ఏదైనా విమర్శ ఉంటే సద్విమర్శ చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలకు ముందుండి వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకు వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఈ విధమైన పనులు చేసుకోవాలి. అన్నిటికీ అంటే డిఎస్సి నోటిఫికేషన్పై లోకేష్ బాబు రాజీనామా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే మీకు అలాంటి ఉద్దేశాలు ఉంటే ఈరోజు ఎంతమంది పిల్లలు ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది ఇళ్ళలు వచ్చాయి, వాళ్ళు ఏ విధంగా వచ్చారు, పేగ్గా వచ్చారో మీరే పోయి పరిశీలించండి. అంతేగాని ఈరోజు రాజీనామా చేయడం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి ఈరోజు లెక్కేసుకుంటే నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు మన ఏపీ మన ఆంధ్రప్రదేశ్కే రాజధాని లేదని రాజధాని లేదని విమర్శించిన వాళ్ళందరూ ముక్కురు నోళ్ళు వేసుకున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత. అలాంటిది ఈరోజు అమరావతి తయారవుతుంది. అమరావతి తర్వాత రాయలసీమలో కూడా అన్ని విధాలుగా ఈరోజు గత ప్రభుత్వంలో కూడా మన అనంతపురం జిల్లా కియా కారు రావడం జరిగింది. ఇప్పుడు మన ఓరుగల్ విమానాశ్రయం దగ్గర పరిశ్రమలు ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కళ్ళతో. చూసి కూడా మాట్లాడడం ఎందుకు? పోయిన 5 సంవత్సరాలు ఎక్కడైనా రోడ్లు వేశారా? 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఎక్కడ రోడ్లు వేసిన పాపమే లేదు. ఈరోజు మన నంద్యాల ఎత్తుకుందాం. పెద్ద ఆయన ఫరూక్ గారు గెలిచిన నుంచి మంత్రి అయిన తర్వాత ఎన్ని రోడ్లు వచ్చాయి, ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది చూసుకోండి. మీరు 5 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ చేసినా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తాం. ఏదైనా సరే ప్రజల కోసం అభివృద్ధి చేయండి, కానీ ప్రజలు బాగుపడుతుంటే వాళ్ళ మీద పెట్టి ఈరోజు డిఎస్సి విద్యార్థులు ఎవరు లేరు, దీక్షలు వేస్తున్నారు. దీక్షలు వేసే వాళ్ళు ఎవరు మీకే తెలుసు. వాళ్ళు కూడా మీ అంట దీక్ష చేసే వాళ్ళు కూడా చాలా మంది కూడా అధికార ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం పనులు చేసుకునే వాళ్ళే ఉన్నారు, పనులు చేసుకోకుండా. ఏ ప్రభుత్వం వచ్చినా పని చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఏదైనా సపోర్ట్ చేసి ఈ విధంగా పోండి, ఇంకా పిల్లల భవిష్యత్తు కాపాడండి. ఈరోజు ఐటీ కంపెనీలు వస్తున్నాయి వైజాగ్. ఈరోజు నారా లోకేష్ పుణ్యానే చెప్పాలంటే. అంతకుముందు ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డు అని మాట్లాడిన వ్యక్తి, ఏం తెలియని వ్యక్తులు. ఒక ఆయన అయితే పోలవరం గురించి నాకేం అసలు తెలియదు, సబ్జెక్టే తెలీదు, పోలవరం ఏందో అన్నాడు. అలాంటి ఈరోజు నిమ్మల రామానాయుడు గారు చూడండి, జస్ట్ వచ్చే సంవత్సరమే పోలవరం ఫస్ట్ ఖచ్చితంగా చేస్తా అంటున్నాడు, ప్రజలకు అంకితం చేస్తా అంటారు. అలాంటిది ఇది ప్రభుత్వం. మీరు ఏదో కలబొల్లి మాటలు చెప్పి చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మన బనాపల్లి మినిస్టర్ బీసీ జనార్దన్ గారు రోడ్లు ఏ విధంగా వస్తున్నాయి,
మనం పరిశీలించున్నాం. శ్రీనివాసనగర్ నుంచి సంజయనగర్ వరకు పెద్ద రోడ్డు, ఈరోజు బ్రహ్మాండ రోడ్డు. తర్వాత అలాగే మళ్ళీ కల్పనా సెంటర్ రోడ్డు కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఆయన గారు ఏదో పట్టుబట్టారు. అది కూడా అయితే నంద్యాల పట్టణానికి చాలా బాగుంటుంది. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వంలో ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా రామారావు ఎప్పుడైతే గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి కులాలకు కూడా న్యాయం జరుగుతూ వస్తుంది. ప్రతి నియోజకవర్గాన్ని కూడా బస్ స్టాండ్ కానీ స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ వచ్చినాయంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి మహిళ కూడా గుర్తిస్తుంది. ఈరోజు మహిళలకు గుర్తింపు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని పట్టుకొని మీరేదో రాజీనామాలు చేయాలా అది చేయాలా కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే అభివృద్ధికి తోడ్పడండి, ఇంకా అభివృద్ధి చేసుకొని సలహాలు ఇవ్వండి. ఇది చేసుకుందాం, ఇది బాగుంటుంది. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి కానీ మన స్వార్థం కోసం ఆలోచించి స్వార్థ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇది పద్ధతి కాదు. పద్ధతి మానుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి గెలిపి చేసి ప్రజలకు ఉపయోగపడడం చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలుటి రేంజ్ లో గత నెల 29న మృతి చెందిన పెద్ద పులి గాయాల కారణంగా ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని హై పవర్ కమిటీ చైర్మన్ మల్లికార్జునరావు తెలిపారు. అనే పెద్ద పులి ఆహార సేకరణలో భాగంగా ముళ్లపందిని వేటాడటంతో ముళ్లపంది కొమ్ములు ముళ్ళులు గుచ్చుకుని పులి గాయపడిందని, నెమ్మదిగా ఆరోగ్యం క్షీణించి మృత్యువాతకు గురైందని హై పవర్ కమిటీ నిర్ధారించింది. పులి సంచరించిన ప్రదేశాల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైందన్నారు. పులి కళేబరానికి పోస్టు మార్టం చేసినప్పుడు కడుపులో ముళ్లపంది ముళ్ల కనిపించినట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్టీఆర్ పరిధిలో ట్రాప్ కెమెరాల పర్యవేక్షణ ఆధారంగా కస్తీ ముమ్మరం చేశామని హై పవర్ కమిటీ మీడియాకు లేఖ విడుదల చేసింది. ఆలగడ్డ రాజీ మార్గమే రాజమార్గమని 5వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో 5వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటే సమయం ధనం వృధా కాకుండా త్వరితగతిన న్యాయం పొందవచ్చని తెలిపారు. కక్షిదారులందరూ రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శైలజ, జూనియర్ సివిల్ జడ్జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా న్యాయ అధికార సంస్థ ఆదేశాల ప్రకారం మేము ఈ రోజున ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రాం మీద ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీ వల్ల బెనిఫిట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఉపయోగాలు, కక్షిదారులకు ఉపయోగాలు అనేది తెలియజేయడం కొరకు, అవేర్నెస్ కొరకు మేము ఈ కార్యక్రమం చేపట్టాం. రాజీ మార్గం అనేది రాజమార్గం లాంటిది. ఈ న్యాయ వ్యవస్థలో కొన్ని చట్టానికి అనుగుణంగా చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా కాలం తీసుకుంటుంది సమస్యను చూపించారు. అలా కాకుండా ఈ యొక్క రాజీ ద్వారా అయితే ఇప్పుడైతే అదే రోజున సమస్య పరిష్కారం అవుతుంది. దానివల్ల కక్షిదారులకి వారి యొక్క వ్యయం ప్లస్ సమయం కాలం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా వారి వారి సమస్యల్ని రాజీ ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి న్యాయవాది మిత్రులకి, పోలీసు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాలలోని శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 33వ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఉత్సాహం, కళాశాల ప్రాంగణం నిండిన సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు చంద్రమౌళీశ్వరరెడ్డి, ఆర్ఎస్ఎల్ రంగారావులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించడం తమకు ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. గత 33 ఏళ్లలో వేలాది మంది విద్యార్థులు, ఇంజనీర్లు, డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడటం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం చంద్రమౌళి
రాజమౌళిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణను అందించడం ద్వారా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం తమ లక్ష్యమని అన్నారు. 2026 ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించి నంద్యాలలో అగ్రగామి విద్యా సంస్థగా నిలవడం సంతోషకరమని తెలిపారు. జేఈఈ నీట్ కోచింగ్ అందించడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పాటలు, నృత్యాలు, వినోదాత్మక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థుల మధ్య ఉత్సాహాన్ని నింపుతూ ఘనంగా ముగిశాయి. ఈ రోజు మా శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల 33వ ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నాము. సో మునుముందు కూడా ఇలాంటి ఫ్రెషర్స్ డే ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మా కళాశాల స్థాపించి 33 సంవత్సరాలు అయింది. 34వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఈ 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మా కళాశాలలో చదివే విద్యార్థినులు కొన్ని వేల మంది ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, లాయర్లుగాను, కానిస్టేబుల్గా స్థిరపడ్డారు. కొన్ని వందల మంది డాక్టర్లుగాను, తర్వాత వచ్చేసి సీఏలు గాను, బ్యాంక్ ఎంప్లాయీస్ గాను స్థిరపడ్డారు. సో ఇలాంటి మంచి మంచి పొజిషన్లో ఉండడానికి కారణము మా కళాశాలలో ఉండే అధ్యాపక బృందము, అధ్యాపకేతర బృందం ఉండడము, మంచి సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల, తర్వాత వచ్చేసి స్టూడెంట్స్తో మమేకమై ఉండి విద్యార్థులకు ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫికేషన్ చేయడం వల్లనే ఇలాంటి విజయాలను సాధించాము. నెక్స్ట్ మునుముందు కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉండేటట్టు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము. తర్వాత వచ్చేసి గతంలో కూడా ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో సీనియర్ ఇంటర్లో 980 అబోవ్ అయితేమి, జూనియర్ ఇంటర్లో స్టేట్ ర్యాంకులతో మేము ముందుంటున్నాము. ఈ సంవత్సరం కూడా టాప్ 10లోనే 8 ర్యాంక్స్ మేము ముందున్నాము. రాబోయేటువంటి జేఈఈ మెయిన్స్, నీటు, ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్స్ మేము ముందుంటాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఐపీలో కూడా టాప్ 10లో కూడా మేము 100%గా ఉంటామని సభాముఖంగా కోరుకుంటున్నాము. సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 33వ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. కళాశాల 93వ సంవత్సరంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్ డైరెక్టర్లుగా 33 సంవత్సరాల కింద స్థాపించబడింది. ఇప్పుడు 34వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఈ 33 సంవత్సరాల కాలంలో మేము అనేక ర్యాంకులు సాధించడం జరిగింది. అటు ఐపీలో అయితేనేమి, ఇటు జేఈఈ, తర్వాత నీట్లో అయితేనేమి అత్యధిక ర్యాంకులు సాధించి రాయలసీమలోనే ఏకైక విద్యాసంస్థగా పేరు పొందడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరిన్ని ర్యాంకులతో మీ ముందు ఉంటామని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ జరపడంలో ఒక ఉద్దేశం ఉంటే, జూనియర్ ఇంటర్ విద్యార్థులకు కొంచెం ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది. ఆ ఫియర్ కాంప్లెక్స్ నుంచి కొంచెం ఉపశమనం కలిగించాలని చెప్పేసి సీనియర్స్, జూనియర్స్ కలిపి ఈ విధంగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కాలం నుంచి కూడా మేము గత సంవత్సరంలో కూడా ఇటువంటి ఫంక్షన్స్ అనేకం నిర్వహించడం వలన విద్యార్థుల చైతన్యం పొంది వాళ్ళు చదువులో బాగా రాణించి మంచి మార్కులు, మంచి ర్యాంకులు, మంచి అవగాహన కలిగించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నంద్యాల శివారులోని చాపోలు రోడ్డులో ఉన్న బృందావనం లగ్జరీ హౌసింగ్ కాలనీని వ్యభిచార కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన ముఠాను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. బీసీ కాలనీకి చెందిన షేక్ మున్ని, ఆమె కుమారుడు జహీర్ కలిసి ఎవరికి అనుమానం రాకుండా ఈ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొద్ది నెలలుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాలనీలో అనుమానాస్పద రాకపోకలు పెరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి షేక్ మున్ని, జహీర్లను అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న ఇద్దరు మహిళలను రక్షించి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వారి స్వస్థలాలకు పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. గురువారం అహోబిలంలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చెంచు గిరిజన కుటుంబాలకు 80% సబ్సిడీతో గొర్రెలు, బర్రెలు, కూరగాయల విత్తనాలు, కటింగ్ మిషన్లు, వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా గిరిజనులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలపడతారని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరచడం, వారి స్థితిగతులను అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూజహాన్, నాబార్డు ఎంజీఎం కార్తిక్, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డ్వామా పీడీ సూర్యనారాయణ, ఐటీడీపీ మేనేజర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సార్ అందరూ ఇక్కడ చూడాలి. రామ 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 ఓకేనా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నంద్యాలలో భక్తి పరవశం. నంద్యాల పద్మావతి నగర్లోని జిఆర్ ఇంద్రప్రస్థలో కలాసా ఫైట్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పారదర్శకంగా పూర్తయిన మెగా డిఎస్సీ 2025పై వైసీపీ నాయకుల అసత్య ప్రచారాలు. నాగలూటి రేంజ్లో గత నెల 29న మృతి చెందిన పెద్ద పులి గాయాల కారణంగా ఆరోగ్యం క్షీణించి మృతి. పట్టణంలోని కోర్టు ఆవరణలో 5వ అదనపు జిల్లా జడ్జి అమ్మనరాజా ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ. నంద్యాలలోని శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 33వ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా. నంద్యాల శివారులోని చాపోలు రోడ్డులో ఉన్న బృందావనం లగ్జరీ హౌసింగ్ కాలనీ వ్యభిచార కార్యకలాపాలకు అడ్డాగా. గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.